ఈ సెషన్లో మనం సోలార్ ప్యానెల్ యొక్క టెర్మినల్ బాక్స్లో తగిన రేట్ చేయబడిన వైర్లను ఎలా కనెక్ట్ చేయాలో, అలాగే MC4 కనెక్టర్లను ఉపయోగించి ఎండ్ టెర్మినల్స్ను ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు టెర్మినల్ వైర్లు మరియు MC4 కనెక్టర్లను తెలుసుకోగలరు, MC4 కనెక్టర్ల రకాలను వివరించగలరు, జంక్షన్ బాక్స్లను తెలుసుకోగలరు మరియు MC4 కనెక్టర్లను DC కేబుల్ లేదా వైర్లకు కనెక్ట్ చేసే దశలను జాబితా చేయగలరు. MC4 కనెక్టర్ల గురించి తెలుసుకుందాం. MC4 వ్యవస్థ ప్లగ్ ఇంకా సాకెట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ప్లగ్లు ఇంకా సాకెట్లు వ్యతిరేక లింగంగా కనిపించే ప్లాస్టిక్ షెల్ల లోపల ఉన్నాయి. ప్లగ్ ఒక స్థూపాకార షెల్ లోపల ఉంటుంది. అది ఫీమేల్ కనెక్టర్ లాగా కనిపిస్తుంది, కానీ మేల్ గా సూచించబడుతుంది. సాకెట్ మేల్ గా కనిపించే చదరపు ప్రోబ్ లో ఉంటుంది, కానీ ఫీమేల్ విద్యుత్తుగా ఉంటుంది. ఫీమేల్ కనెక్టర్ లో 2 ప్లాస్టిక్ వేళ్లు ఉన్నాయి. వీటిని సెంట్రల్ ప్రోబ్ వైపు నొక్కాలి. మేల్ కనెక్టర్ ముందు భాగంలోని రంధ్రాలలోకి కొద్దిగా చొప్పించాలి. రెండింటినీ ఒకదానితో ఒకటి నెట్టివేసినప్పుడు వేళ్లు మేల్ కనెక్టర్ వైపు ఒక గీతకు చేరుకునే వరకు రంధ్రాలపైకి జారిపోతాయి. అక్కడ అవి రెండింటినీ కలిపి లాక్ చేయడానికి బయటికి పాప్ అవుతాయి. సరైన సీల్ కోసం MC4లను సరైన వ్యాసం కలిగిన కేబుల్ తో ఉపయోగించాలి. కేబుల్ సాధారణంగా డబుల్ ఇన్సులేషన్ ప్లస్ బ్లాక్ షీత్ ఇంకా యూవీ రెసిస్టెంట్, సూర్యకాంతి నుండి రక్షణ లేకుండా ఆరుబయట ఉపయోగిస్తే చాలా కేబుల్స్ చెడిపోతాయి. కనెక్టర్లు సాధారణంగా క్రింపింగ్ ద్వారా జత చేయబడతాయి, అయితే సోల్డరింగ్ కూడా సాధ్యమే. ఉపయోగించిన కండక్టర్ పరిమాణాన్ని బట్టి MC4 కనెక్టర్ గరిష్టంగా 20 ఆంప్స్ ఇంకా 600 వోల్ట్స్ వద్ద రేట్ చేయబడుతుంది. ప్రమాణాలు 1000 వోల్ట్స్ సంస్కరణలను అనుమతిస్తాయి. సాధారణ MC4 కనెక్టర్ స్పెసిఫికేషన్ లో తయారీదారు పేరు చెప్పడానికి రేట్ చేయబడింది. 30 ఆంప్స్ గరిష్టంగా కనెక్టర్ దానంతట అదే వైర్ కాదు చెప్పడానికి రేట్ చేయబడింది. గరిష్టంగా 1000 వోల్ట్స్ ఇంకా రేటెడ్ ఉష్ణోగ్రత పరిధి చెప్పాలంటే 40 డిగ్రీ సెల్సియస్ నుండి +90 డిగ్రీ సెల్సియస్, -40 ఫారెన్హీట్ నుండి 194 ఫారెన్హీట్ వరకు. MC4 కనెక్టర్ల యొక్క లాకింగ్ మెకానిజం కారణంగా అవి అన్ప్లగ్ చేయబడవు ఇంకా బాహ్య వాతావరణానికి బాగా సరిపోతాయి. కనెక్టర్లను వేరు చేయవచ్చు, కానీ దీనికి ప్రత్యేక MC4 అన్లాకింగ్ సాధనం అవసరం. సిరీస్ కనెక్షన్ లో ఒక మాడ్యూల్లోని పాజిటివ్ లీడ్ ను మరొక మాడ్యూల్లోని నెగటివ్ లీడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా మాడ్యూల్స్ వైర్ చేయబడతాయి. మేల్ కనెక్టర్ నేరుగా ఫీమేల్ కనెక్టర్ లోకి స్నాప్ అవుతుంది. ఇది సర్క్యూట్ యొక్క వోల్టేజీని పెంచుతుంది. మాడ్యూల్స్ గరిష్ట శక్తి VMP వద్ద 18 వోల్ట్స్ కి రేట్ చేయబడితే వాటిలో 2 సిరీస్ లో కనెక్ట్ చేయబడినవి 36 VMP ని కొలుస్తాయి. 3 మాడ్యూల్స్ సిరీస్ లో ఉంటే మొత్తం VMP 54 వోల్ట్స్ గా ఉంటుంది. సిరీస్ సర్క్యూట్ ను వైరింగ్ చేసేటప్పుడు గరిష్ట శక్తి IMP వద్ద కరెంట్ స్థిరంగా ఉంటుంది. PV కంబైనర్ బాక్స్ అని పిలువబడే పరికరం 2 కంటే ఎక్కువ మాడ్యూల్స్ లేదా మాడ్యూల్స్ యొక్క సమాంతర తీగలను సమాంతరంగా ఉంచడానికి ఉపయోగించబడుతుంది. కంబైనర్ బాక్స్ బహుళ బ్రాంచ్ కనెక్టర్ల యొక్క అదే ఫంక్షన్ ను అమలు చేస్తుంది, కానీ 2 కంటే ఎక్కువ ప్యానెల్స్ కోసం కలపగల మొత్తం మాడ్యూల్స్ సంఖ్య, విద్యుత్ రేటింగ్ ఇంకా కంబైనర్ బాక్స్ యొక్క భౌతిక పరిమాణం అలాగే PV డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. ఇంకా సాంకేతిక నిపుణుడు MC4 పొడిగింపు కేబుల్స్ ని ఎలా ఎంచుకోవాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. 4mm కేబుల్ లోపల ఉన్న ప్రతి వైర్ కండక్టర్ గా పనిచేస్తుంది. కేబుల్ అటువంటి అనేక కండక్టర్స్ ని కలిగి ఉంటుంది. సోలార్ వైర్లు రాగి లేదా అల్యూమినియం వంటి స్టడీ మెటీరియల్ తో తయారు చేయబడతాయి. ఈ పదార్థాలు విశ్వసనీయ కనెక్టివిటీని అందిస్తాయి. సోలార్ ప్యానెల్స్ నుండి ఇంటికి విద్యుత్తును బదిలీ చేసే సామర్థ్యాన్ని అందిస్తాయి. MC4 కనెక్టర్ ని DC కేబుల్ కి కనెక్ట్ చేసే దశలను తెలుసుకుందాం. అవసరాలు: మేల్, ఫీమేల్ MC4 కనెక్టర్స్, 4mm సోలార్ కేబుల్, వైర్ స్ట్రిప్పర్స్ ఇంకా వైర్ క్రిమ్స్. కనెక్టర్లను సెటప్ చేయండి, దూరాన్ని గుర్తించండి ఇంకా అన్ని MC4 కనెక్టర్స్ ని కలపడానికి కేబుల్ పొడవును నిర్ణయించండి. క్రింప్ మేల్ కనెక్టర్. మీ మెటల్ క్రింప్ పై స్క్రూ నట్ ను పాస్ చేయడం ద్వారా ప్రారంభించండి. ఆపై ప్లాస్టిక్ హౌసింగ్ లోపల నాన్ రిటర్న్ క్లిప్ ఉందని నిర్ధారించుకోండి. మీరు ముందుగా నట్ ను కేబుల్ పై ఉంచకపోతే ప్లాస్టిక్ హౌసింగ్ ను తీసివేయలేరు. 4mm కేబుల్ ని చొప్పించండి. 4mm సోలార్ కేబుల్ ని కుడివైపున క్రింప్ చేసిన తర్వాత క్లిక్ శబ్దం వినిపించే వరకు కనెక్టర్ లో పుష్ చేయండి. ఇది సురక్షితంగా భద్రపరచబడిందని సూచిస్తుంది. అప్పుడు ప్లాస్టిక్ హౌసింగ్ లో కేబుల్ ను లాక్ చేయండి. సురక్షిత రబ్బర్ వాషర్. రబ్బర్ తో తయారు చేయబడిన సీల్ వాషర్ కేబుల్ చివర ఫ్లష్ గా ఉంటుంది కాబట్టి నట్ ను గట్టిగా బిగించాలి.
ఇది 4mm సోలార్ కేబుల్ కు గట్టి పట్టునిస్తుంది. లేకపోతే కనెక్టర్ కేబుల్ చుట్టూ తిరుగుతుంది, ఇంకా కనెక్షన్ దెబ్బతినవచ్చు. ఇది మేల్ కనెక్టర్ కోసం కనెక్టివిటీని పూర్తి చేస్తుంది. క్రింప్ ఫీమేల్ కనెక్టర్. క్రింప్ లో మెరుగైన ఉపరితల సంబంధాన్ని నిర్ధారించడానికి కేబుల్ ని తీసుకుని దానిపై చిన్న వంపుని ఉంచండి. క్రింపింగ్ కోసం వైర్ ను బహిర్గతం చేయడానికి కేబుల్ ఇన్సులేషన్ ను తక్కువ మొత్తంలో స్ట్రిప్ చేయండి. మేల్ కనెక్టర్ కోసం చేసిన విధంగానే ఫీమేల్ కనెక్టర్ ను క్రింప్ చేయండి. కేబుల్ ను కనెక్ట్ చేయండి. ఈ దశలో మీరు కేబుల్ ను మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. కేబుల్ పై స్క్రూ నట్ ను పాస్ చేసి రబ్బర్ వాషర్ ను మళ్లీ తనిఖీ చేయండి. అప్పుడు మీరు క్రింప్స్ కేబుల్ ను ఫీమేల్ గృహంలోకి నెట్టాలి. అది లాక్ చేయబడిందని తెలుసుకోవడానికి మీరు ఇక్కడ క్లిక్ శబ్దాన్ని వినాలి. కనెక్టివిటీని పరీక్షించండి. అనుసంధాన ప్రక్రియ యొక్క చివరి స్థితి కనెక్టివిటీని పరీక్షించడం. MC4 కనెక్టర్స్ ని ప్రధాన సోలార్ ప్యానెల్స్ కి లేదా ఛార్జ్ కంట్రోలర్ కి కనెక్ట్ చేయడానికి ముందు వాటిని ప్రత్యేకంగా పరీక్షించండి. ప్రతిదీ సరిగ్గా పనిచేస్తుందని ధృవీకరించండి. ఫోటోవోల్టాయిక్ స్ట్రింగ్లను సమాంతరంగా కనెక్ట్ చేయడానికి అర్రే జంక్షన్ బాక్స్ ఉపయోగించబడుతుంది. మిళిత DC శక్తి ఫోటోవోల్టాయిక్ ఇన్వర్టర్ కు అందించబడుతుంది. ఇది ఫోటోవోల్టాయిక్ స్ట్రింగ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, అలాగే DC అవుట్పుట్ స్విచ్ ఐసోలేటర్ ను కలిగి ఉంటుంది. లేఅవుట్ లో ఉపయోగించిన సోలార్ ప్యానెల్ మాడ్యూల్స్ స్ట్రింగ్ల సంఖ్య ఆధారంగా AJB ని వివిధ కాన్ఫిగరేషన్ల కోసం అనుకూలీకరించవచ్చు. AJB కింద భాగాలను కలిగి ఉంది: 1 ఎన్క్లోజర్, 2 PV ఫ్యూజెస్, 3 సర్జ్ ప్రొటెక్షన్ డివైస్, 4 DC డిస్కనెక్ట్ లేదా ఐసోలేటర్, ఇంకా 5 కేబుల్ గ్లాండ్స్ లేదా కనెక్టర్లు. ఇవి AJB లోని రక్షణ పరికరాలు. మీ అవగాహనను పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. పనిని నిర్వహించడానికి మీకు MC4 కనెక్టర్స్, DC కేబుల్స్, వైర్స్, క్రింపింగ్ టూల్ తో కూడిన టూల్స్ కిట్, ఇంకా సోల్డరింగ్ ఐరన్ 25 వాట్స్ అవసరం. మీ పని వైర్లు లేదా DC కేబుల్స్ ని MC4 కనెక్టర్స్ కి కనెక్ట్ చేయడం. 70 వోల్ట్స్ కంటే ఎక్కువ DC వోల్ట్ చాలా ప్రమాదకరమైనది. సౌర ఫలకాలను సూర్యరశ్మికి గురి చేసిన తర్వాత అవి DC వోల్ట్ ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. MC4 కనెక్టర్స్ అసెంబ్లీ భాగాలతో పరిచయం పొందడానికి డయాగ్రామ్స్ ని అధ్యయనం చేయండి. తగిన విధంగా ఎంపిక చేయబడిన ఎరుపు, నలుపు DC కేబుల్స్ పై MC4 కనెక్టర్స్ ని కనెక్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అవసరానికి అనుగుణంగా సోలార్ ప్యానెల్ అవుట్పుట్ వైర్స్ ని పొడిగించడాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్యానెల్ టెర్మినల్ జంక్షన్ బాక్స్ లో OEM అవుట్పుట్ కేబుల్స్ లేని చోట తగిన రంగు కోడెడ్ కేబుల్స్ ని ఒక చివర MC4 కనెక్టర్స్ ని ఎంచుకోండి. ప్యానెల్ జంక్షన్ బాక్స్ లోని సంబంధిత టెర్మినల్స్ కు మరొక చివరలను సోల్డరింగ్ చేయండి. సోలార్ ప్యానెల్ యొక్క టెర్మినల్ బాక్స్ లో తగిన రేట్ చేయబడిన వైర్లను ఎలా కనెక్ట్ చేయాలో మరియు MC4 కనెక్టర్లను ఉపయోగించి ఎండ్ టెర్మినల్స్ కనెక్ట్ చేయడం ఎలాగో అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు టెర్మినల్ వైర్లు మరియు MC4 కనెక్టర్లను తెలుసుకుని ఉండాలి. MC4 కనెక్టర్ల రకాలను వివరించగలరు. జంక్షన్ బాక్స్ ను తెలుసుకుని ఉండాలి. అలాగే MC4 కనెక్టర్స్ ను DC కేబుల్ లేదా వైర్లకు కనెక్ట్ చేసే దశలను జాబితా చేయగలగాలి.